అనేటువంటి అంశం ఇంకోటి తెర ముందుకు వస్తుంది. అంటే ఏదైతే సిట్ విచారణలో భాగంగా అందరినీ కామన్గా ఏం ప్రశ్నలు అడుగుతారంటే, మనకు తెలిసినటువంటి బయటకు వచ్చే వార్తల నేపథ్యంలో మీ ఫోన్ ట్యాపింగ్ అయిందా, మీకు ఏ విధంగా అనుమానం వచ్చింది, లేదా మీరు ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విన్నారా, కాల్స్ విన్నారా, ఇలా జనరల్గా రిజింది. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ మాత్రం ఈరోజు సిట్ విచారణ సంబంధించి కొత్త కోణంలో సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందంటూ ఇప్పుడు ఒక వార్త తెర ముందుకు వస్తూ ఉంది. అంటే ఈ సిట్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి భారీ విరాళాలకు సంబంధించిన అంశం కూడా ప్రశ్నలు అడిగేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేటువంటి వార్త బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా అలివార్తలేనా, నిజంగా అలాంటి అవకాశం ఉందా? ఒక లాయర్గా మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి మీరు సరైన విశ్లేషణ ఇవ్వగలుగుతారు. తప్పక చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు విరాళాలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు ఒక కంపెనీ పేరు తీసుకుంటా, వారి మీద కోపం లేదు నాకు, కానీ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉన్నది. బీజేపీకి ఇచ్చింది విరాళం, బీఆర్ఎస్ కి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, తెలుగుదేశం జనసేనకి ఇవ్వలే, కానీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీకి ఇవ్వలే. మరి వీళ్ళందరూ దోషులు అవుతారు. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి బీజేపీ ప్రభుత్వంలో వచ్చిన అంతకుముందు ఎలక్టోరల్ బాండ్స్ లేకముందు దుర్మార్గంగా రహస్యంగా డబ్బులు తీసుకునే పార్టీలనే కూడా అది అక్రమం అని దానికి ఒకసారి బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షుడు గారు ₹1,00,000 ఏదో పని చేసి పెట్టమంటే, సరే మన పార్టీ విరాళం ఇస్తా అంటే తీసుకొని డెస్క్ లో వేసుకున్నారు. ఆయన ఏం చేశారు, అరెస్ట్ చేశారు. కుంభకోణం అన్నారు. పెద్ద ఎత్తున ఆయన పార్టీ నుంచి ఎవరికని చెప్పి బయటకు పంపించిన సందర్భం చూశాం కదా మనం. అందుకని ఏమంటున్నానంటే, ఇక్కడ పార్టీ విరాళాలు రహస్యంగా తీసుకోవాలా బాండ్ల ద్వారా అంటే బాండ్ కరెక్ట్ అంటున్నాను. కనుక వీళ్ళకి వచ్చిన విరాళాలు తక్కువేం లేదు. కాకపోతే జాతీయ పార్టీకి ఎట్లా వచ్చినాయో వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీ కూడా బీఆర్ఎస్ కూడా విరాళాలు వచ్చినాయి. ఎవరైనా సరే అధికారం ఉన్నోడికే డబ్బులు ఇస్తారు, కానీ అధికారం లేనోడికి ఇస్తారు, ఎవడు ఇయ్యడు కదా. అట్లా మిగతా అన్ని విరాళాలు చూసినా బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మనకు 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది దేశవ్యాప్తంగా చూసుకుంటే. కానీ బీజేపీ, కాంగ్రెస్ ని పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలో ప్రథమ స్థానంలో ఉన్నది విరాళాల సేకరణలో. కనుక వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5-6 ఏళ్ళు అధికారంలో రెండోసారి గెలిచినప్పుడు ఆ పట్టు వేరే ఉంటది కదా. అందుకనే విరాళాలు వచ్చినాయి, చాలా కంపెనీలు విరాళాలు వచ్చినాయి. అంటే అందరికి ఇస్తున్నప్పుడు ఏదో పెద్ద సమస్య కాదంటున్నా. రెండోది ఏంటంటే అక్రమ విరాళాలు ఏం కావు, చట్టబద్ధమైన విరాళం అది. అంటే లీగల్ బాండ్స్ తీసుకుంటున్నారు, మన ఎలక్టోరల్ బాండ్స్ అంటున్నారు. తప్పనిసరి వాటి క్యాష్ వీళ్ళే చేసుకోవాలి. ఏ పార్టీకి ఇచ్చారో ఆ పార్టీ చేసుకోవడానికి వీలుంటది. ఇల్లీగల్ విరాళం డబ్బు హవాలా మనీ ఇస్తే తప్పు అవుతుంది, చేయలే కదా. చట్ట ప్రకారం విరాళం తీసుకున్నా కనుక దానిలో ఏం కేసు పెట్టే అవకాశం అయితే లేదనుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే విరాళాల గురించి అడుగుతారని నేను అనుకుంటలేదు. అడిగితే కూడా తప్పు అవుతుంది. ఈ కేసు కేవలం ఈ ఏమైతే టెలిఫోన్ ట్యాపింగ్ వరకే పరిమితం. మీరు అయిందా అని ఒకటి అడగడంతో ఆయన ఫిర్యాదు చేయనప్పుడు ఆయన మీసి మీరు అయిందా అని ఎట్లా అడుగుతారు? దీనికి కారకులు ఎవరు అని అడుగుతారు. అంటే మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీ తండ్రి గారే మనకు ముఖ్యమంత్రి కదా, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని హరీష్ రావత్ కానీ లేకపోతే ఇతరత్ర మనకు కవిత భర్త కానీ ఇంకా చాలా మంది అంటే రేవంత్ రెడ్డితో సహా ప్రతిపక్ష నాయకులు కానీ ఫోన్ ట్యాపింగ్ అయింది కదా అంటున్నారు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ మీకు తెలిసి జరిగిందా, ఆదేశాలు ఏమైనా మీరు ఇచ్చిందా, మీకు తెలుసా? అంత మనకి అడుగుతారు. నాకు తెలియదంటే వాడు ఏం చేయలేడు కదా. లైట్ డిటెక్టర్ పెడితే తప్ప తెలియదా తెలిసిందని మనం మనిషిని అంచనా వేయలేం. మాట్లాడినప్పుడు ముఖ కవలికలను బట్టి కొంతవరకు చెప్పగలుగుతాం. కానీ ప్రశ్న వేసేదాన్ని బట్టి ముఖంలో భయం కనపడదా, ఏం కనపడదు. అది చేసినా కూడా భావాలను రికార్డు చేయలేం కదా. ఇప్పుడు ప్రశ్న అడగగానే రామ్మోహన్ రావు ముఖం అంతా పీలగా మారిపోయింది అంటే దానికి భావాన్ని రికార్డు చేసే ఉండదు కదా. కాకపోతే ఏం చేస్తున్నారంటే రహీం మనకి మొత్తం విచారణను రికార్డు చేస్తున్నారంట, మంచిది అంటున్నాను. అంటే ఈ విచారణలో రేపు పొద్దున తప్పులు రాసుకొని మాకు ఇట్లా కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, ఆయన చెప్పిండు అని అనకుండా రికార్డ్ అంతా కూడా మనకు ప్రశ్నల జవాబులు మొత్తం కూడా సిట్ రికార్డ్ చేస్తుంది అంటున్నారు, మంచిది అంటున్నారు. ఎందుకంటే హిమ్మిని బొమ్మని చేయడానికి అవకాశం ఉండదు. మేము అనలేదు అనే మాటను కూడా వీళ్ళంటానికి వీలు ఉండదు. ఏది మేము పలానా సాక్ష్యాలు ఇట్లా చెప్పలేదు అని అనకుండా వీడియో రికార్డు కూడా చేస్తున్నారు కనుక మంచిది అంటున్నాను. ఏదైనా సరే ఒక నేరం జరిగింది అని ఆరోపించబడుతున్నప్పుడు దాని విచారణ జరగాల్సిందే, నిష్పక్షపాతంగా జరగాలి, ఎవరికి హాని చేసే ప్రయత్నం ఉండొద్దు అనే మాట ఉన్నది. ఇది కేవలం ఒక పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది అంటున్నాడు. మన నోటీస్ కూడా చూశాను కదా, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది, మేము పిలుస్తున్నా అన్న. రాకపోతే ఏమిటి, ఇవేమి ఉండవు. రాకపోతే టైం తీసుకుని రారు. చూశాం కదా గతంలో మనకు A1 గా ఉన్న కేటీఆర్ఏ గతంలో ఈ కార్ రేసులో నేను వేరే దేశంలో ఉన్నా వాళ్ళు రాలేను, నెల టైం ఏంటంటే ఇచ్చారు కదా. ఇది కూడా అంతే. పోతే ఇక్కడ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే తెర మీదకి వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో గతంలో ఒక రిపోర్టర్గా పనిచేశారు, ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు, పేరు మెన్షన్ చేయొచ్చో తెలియదు. కానీ ఆయన చెప్తున్న వార్త అంటే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీగా ఒక వార్త వినబోతున్నాం. వైసీపీకి సంబంధించినటువంటి అరెస్టుల పర్వం కానివ్వండి, వైసీపీకి సంబంధించినటువంటి వార్త మాత్రం తొందరలో ఒకటి భారీగానే జరిగేటువంటి అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అన్నారు.
అదేవిధంగా తెలంగాణలోనూ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే కోయిన్సిడెంట్గా ఇటు పక్క విజయసాయిరెడ్డికి సంబంధించిన ఈడీ విచారణ ఇటు ఆంధ్రప్రదేశ్ సాగుతుంది, ఇటు పక్క ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఇదే ముందు తెర ముందుకు వచ్చింది. కాబట్టి ఇది చూస్తుంటే కోయిన్సిడెంట్ అనుకోవచ్చు, లేదా ఏదైనా అనుకోవచ్చు. చూడండి, అటుపక్క ఇటుపక్క విచారణ పర్వం ఉంది, భారీగా అరెస్టుల పర్వం కొనసాగవచ్చు, ఏదైనా జరగవచ్చు అనే అతని విశ్లేషణ ప్రకారం చూస్తుంటే అలాంటి వాతావరణం మీకు అనిపిస్తుందా? అదంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం అవసరం లేదంటున్నాను. కానీ కొందరు అంటున్నాను, నేనేమంటున్నానంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మనకు చదువు కూడా మీరు ఇప్పారు కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ప్రముఖ నాయకులు అరెస్ట్ అవుతారనే మాట వస్తున్నది. కావచ్చు, చట్టం ముందు అందరు సమానంగా ఏమైనా కావచ్చు, కావద్దని లేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే మనం అనవసరంగా పెద్ద ఊహాగానం చేస్తున్నాం. అరెస్ట్ కావడానికి చాలా రంగం ఉండాలి అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 కేసులు ఉన్నాయి. అన్నింటిలో ఏమనుకున్నాడు, ఒక్క కేసు అయినా ముందర పడ్డదా? 10 ఏళ్ళు అయింది కదా, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు, 12 ఏళ్ళు నుంచి ఒక్క కేసు అయినా ముందుకు వచ్చిందా? అది ఎందుకు రాలేదు మరి? అంటే ఈ రాష్ట్ర స్నేహితుడిగా బీజేపీకి రాష్ట్ర స్నేహం చేస్తున్నాడు. ఇటు కూటమి ప్రభుత్వంలో మన అఫీషియల్ సంసారం, అటేమో ఓ రకంగా వ్యభిచారం లాంటిది అనుకుంది. అంటే ప్రతి బిల్లు కూడా ఆయన మద్దతు చేశారు కదా, చూసాం కదా మనం. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఈ అరెస్టులు అనేది బాంబులేటి పొంగులేటి అన్నారు కదా, పొంగులేటి గతంలో ఏం మాట్లాడారో చూసాం కదా మనం. పొంగులేటిని చూసాం కదా, దీపావళికి బాంబులు వేరుతూనే పొమ్మన్నాడు. 2 దీపావళి ఏమైంది? ఇది కూడా అంతే అంటున్నాను నేను. పెద్దగా ఈ బాంబులు వేలే పరిస్థితి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇది ప్రముఖ సంబంధించినటువంటి అప్డేట్. చూస్తూనే ఉండండి మెగా 9.